Welcome to Burning Topic. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రన్యారావు కేసులో రోజుకో విషయం బయటపడుతుంది. మొదట రన్యారావు కేవలం స్మగ్లింగ్ ముఠాలో కేవలం ఒక మెంబర్ మాత్రమే అని భావించిన విచారణ అధికారులకు కొత్త నిజాలు తెలిసాయి. రన్యారావు వెనుక పెద్ద కింగ్ పిన్ ఉన్నారని వార్తలొచ్చాయి. తనకు ఏమీ తెలియదని చెప్పినా పని చేశానని చెప్పుకొచ్చింది. అయితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో రన్యారావు అందరినీ బురిడి కొట్టించిందని తేలింది. ఈ కేసులో రన్యారావు చాలా నిజాలు దాచిపెట్టిందని బయటపడింది. ఇంతకీ రన్యారావు చేసిన తప్పులేంటి? గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఉన్న మరో హస్తం ఎవరిది? చూద్దాం. కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. స్మగ్లింగ్ కేసు కింద మొదలై రాజకీయాల చుట్టూ తిరిగిన ఈ వ్యవహారంలో కర్ణాటక రాజకీయ నేతల హస్తం ఉందని వార్తలు ఎన్నో వినిపించాయి. అసలు రన్యారావు వెనుక ఎవరున్నారు? ఆమెతో స్మగ్లింగ్ ఎవరు చేయిస్తున్నారు అనే విషయాలపై దర్యాప్తు చేపట్టిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కీలక విషయాలు రాబట్టారు. రన్యారావు ముందు నుంచి తనను ఇందులో బెదిరించి ఇరికించారని, తనకేమీ సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చింది. కొంతమంది చెబితే ఈ పనులు చేస్తున్నానని విచారణలో తెలిపింది. కోర్టు ముందు కూడా తనను హింసిస్తున్నారని నాటకాలు వేసింది. అయితే ఇలాంటి అబద్ధాలాడి రన్యారావు తప్పించుకోవడానికి ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు. బంగారం అక్రమ రవాణాలో రన్యారావు ప్రధాన పాత్ర పోషించినట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. స్మగ్లింగ్ కేసులో నటుడు, వ్యాపారి తరుణ్ రాజ్ పాత్రపై దర్యాప్తు చేసినప్పుడు రన్యారావుకు సంబంధించిన కీలక ఆధారాలు బయటపడ్డాయి. తరుణ్ రాజ్ రన్యారావు స్నేహితులని విచారణ అధికారులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి 2023లో దుబాయ్లో విరా డైమండ్స్ ట్రేడింగ్ LLC అనే ట్రేడింగ్ కంపెనీని స్థాపించారని, అప్పటి నుంచి వ్యాపార భాగస్వాములుగా కొనసాగుతూనే స్మగ్లింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. తన కుటుంబానికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఆమె తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించినట్టు దర్యాప్తులో తేల్చారు. వీరికి బ్యాంకాక్, జెనీవాలోని ప్రముఖ బంగారు వ్యాపారవేత్తలతో సత్సంబంధాలు ఉన్నట్టు గుర్తించామన్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. వారి నుంచి బంగారు కడ్డీలను కొనుగోలు చేసి దుబాయ్ ఖాతాల ద్వారా విదేశీ కరెన్సీలో డబ్బు చెల్లించేవారని తెలిపారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి దుబాయ్లోని బ్యాంక్ ఖాతాల ద్వారా రన్యారావు చేసిన విదేశీ లావాదేవీలు, కస్టమ్స్ డిక్లరేషన్లను పరిశీలిస్తున్నట్టు DRI అధికారులు వెల్లడించారు. బంగారాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా తరలించే విషయంలో రన్యారావు సవతి తండ్రి సీనియర్ IPS అధికారి K. రామచంద్రరావు పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయన్ను విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో రన్యారావు భర్త జతిన్ హుక్కేరి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. పెళ్లయ్యాక నెల నుంచే రన్యారావుతో విడిగా ఉంటున్నానని ఆమె భర్త జతిన్ హుక్కేరి చెప్పారు. రన్యారావుతో తనకు గతేడాది నవంబర్లో వివాహం కాగా డిసెంబర్ నుంచి ఎవరింట్లో వారు ఉంటున్నామని కోర్టులో చెప్పారు. విడాకులు తీసుకోకపోయినా కొన్ని కారణాల వల్ల వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. జతిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే విచారించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానంలో జతిన్ పిటిషన్ వేసుకున్నారు. జతిన్ పై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన న్యాయస్థానం దర్యాప్తు సంస్థల విచారణకు హాజరు కావాలని సూచించింది. అటు జతిన్ ను పెళ్లి చేసుకున్నాక రన్యారావు తన ఇంటికి రాలేదని ఆమె సవతి తండ్రి DGP ర్యాంక్ అధికారి K. రామచంద్రరావు చెప్పారు. ఆమె భర్తతో కలిసి ఏం చేసిందో, ఒంటరిగా ఏం చేసిందో తనకు తెలియదన్నారు.